మీ నాయకుడి ఎవరైతే మీ ముఖ్యమంత్రి, మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన తోడబుట్టిన చెల్లెలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీ పార్టీలో మెజార్టీ నాయకులంతా కూడా ఆమె వైపు కాంగ్రెస్లోకి మళ్ళీ పాత కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు అన్న ప్రచారం జరుగుతుంది. ఆమె ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా మీ మీద? ప్రచారమే. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం కుటుంబాలను విడదీసింది. ఇదే వివేకానంద రెడ్డి గారిని తీసుకెళ్ళి విజయమ్మ గారి మీద పోటీ పెట్టున్నారు కాంగ్రెస్ పార్టీ. కానీ మళ్ళీ అదే వివేకానంద రెడ్డి గారు మాకు వైఎస్ఆర్ పార్టీ గూటికి సొంత కుటుంబం దగ్గరికి చేరున్నారు. ఇవాళ శర్మిల గారిని కూడా టెంపరీగా వాడుకున్నా రాజకీయంగా ఖచ్చితంగా ఆవిడ తెలుస్తుంది, తెలంగాణలో తెలిసింది. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ గురించి ఆవిడ మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు చెప్తారు. ఓకే, ఇదంతా రాష్ట్ర పాలిటిక్స్ అంతా ఇప్పటివరకు డిస్కస్ చేసాం. ఒక మీ కాన్స్టిట్యున్సీ పరిధిలోకి వద్దాం. నరసాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను ఈ పనులన్నీ చేశాను, మళ్ళీ నన్ను ఎమ్మెల్యేగా మీరు గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని బలంగా చెప్పగలిగే పరిస్థితి ఉందా? 100%. ఇవాళ రాష్ట్రంలో ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారో ఈ రోజున మేము ప్రతి నియోజకవర్గంలో గౌరవంగా ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి మా దగ్గర ఉంది. ఎందుకు? గతంలో ప్రభుత్వాలు ఒకవేళ చెయ్యాలనుకున్నా చేయలేకపోయినాయి, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. ఇవాళ మేము ఓ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి నేరుగా సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నాం, కరప్షన్ లేనటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నాం, శాచురేషన్గా ఇస్తూ ఉన్నాం. గతంలో యాంటీ ఇన్కంబెన్సీ ఉండేది. ఎందుకు ఉండేది? పార్షియాలిటీ ఉండేది, అవినీతి ఉండేది. ఇవాళ మీరు ఓటు వేయడరా బాబు అన్నా కూడా మేము ఇంటికి వెళ్ళి అందిస్తున్నామే. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడన్నా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎప్పుడన్నా చూసారా? ప్రజలు చూసారా? ఇవాళ పక్షపాతం లేకుండా, అవినీతి లేకుండా ప్రజలకు అందిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు కోరుకునేదేంటి? ఇదే కదా ప్రజలు కోరుకునేది. అందువల్ల సంపూర్ణంగా మా నియోజకవర్గాల్లో కూడా ప్రజలు ఆశించినటువంటి రీతిగా ఒక పక్క సంక్షేమాన్ని అందిస్తూ ఇవాళ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ని ఓపెన్ చేసుకున్నాం. నా నియోజకవర్గమా, ఈ నియోజకవర్గం, ఏ నియోజకవర్గంలో ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పక్క సంక్షేమం ఎంత అవసరమో ఒక పక్క డెవలప్మెంట్ అంతే అవసరం. అందువల్ల రోడ్లు, మౌలిక సదుపాయాలు, ఏ ఊరు వెళ్ళినా హాస్పిటల్, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్స్, సచివాలయ బిల్డింగ్ లేదు, కమ్యూనిటీ హాల్స్, అంగన్వాడీ బిల్డింగ్స్ పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇస్తున్నాం. డ్రింకింగ్ వాటర్, రోడ్లు, ఇతర సౌకర్యాలు. అలాగే ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి లాంగ్ పెండింగ్ ఇష్యూస్, ఈ నరసాపురం పాలకొల్లు తీర ప్రాంతంలో ఈ 70 ఏళ్ల చరిత్రలో ఒక యూనివర్సిటీ లేదు, ఒక జూనియర్ కాలేజీ లేదు, ఒక డిగ్రీ కాలేజీ లేదు. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో మండలానికి 2 జూనియర్ కాలేజీలు తెచ్చుకున్నాం. మా నరసాపురం పాలకొల్లు ప్రాంతంలో ఆక్వా యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీ తెచ్చుకున్నాం. ఏ గవర్నమెంట్లో వచ్చినాయి? ఇవాళ ఈ 4 కార్యక్రమాలు ఎలాంటి శాశ్వతమైనటువంటి కార్యక్రమాలు చేసుకోగలిగాం, చేసి చూపించాం. రేపు ప్రజల ఆశీర్వాదం కోరుతాం.